హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కథలు పదిరిల్లు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. ఈరోజు కథ ప్రణయ సంఘర్షణ ఎపిసోడ్ నెంబర్ 69. కథను రచించిన వారు చిన్ను గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. వీవర్, నువ్వు ఇక్కడే స్టడీస్ కంప్లీట్ చేసావు కదా, నీకు ఇక్కడ సర్కిల్ ఉంటుంది కదా. డూ వన్ థింగ్, నీ ఫ్రెండ్కి కాల్ చేసి ఈ వైజాగ్లో ఉన్న అన్ని కాలేజ్ నుంచి ఎంక్వైరీ చేయించు. అలానే రాధమ్మ కూతురికి పెళ్ళి క్యాన్సిల్ అయిన రోజు ఈ సిటీ మొత్తంలో ఉన్న ఫంక్షన్ హాల్స్ నుండి డేటా గ్యాదర్ చేస్తే రాధమ్మ కూతురు ఎవరో ఏంటో కన్ఫామ్గా తెలుస్తుంది. నా చెల్లికి తెలివి లేదు కానీ చావు తెలివితేటలు బాగానే ఉన్నాయి. ఇదే రేంజ్లో ఎంక్వైరీ స్టార్ట్ చేస్తే భూమి గురించి తెలిసిపోతుంది. దీన్ని డైవర్ట్ చేయాలి. విసు, నా ఫ్రెండ్ అంటే ఖాళీగా గల్లీలో తిరిగే వాళ్ళు అనుకున్నావా? అందరూ కూడా అబ్రాడ్లో సెటిల్ అయ్యారు. షూ బ్రో, డూ వాట్ ఎవర్, టైం లేదు. నువ్వైతే ఫంక్షన్ హాల్స్ నుండి డేటా కలెక్ట్ చేయి. నేను 1 by 1 కాలేజ్ విజిట్ చేస్తాను. భూమి పెళ్లి గురించి ఎంక్వైరీ చేస్తే ఈజీగా తెలిసిపోతుంది. ఫస్ట్ భూమి పెళ్లి జరిగే ఫంక్షన్ హాల్కి వెళ్ళి డీటెయిల్స్ గ్యాదర్ చేయాలి. విసు, నువ్వు చెప్పినట్టే చేస్తాను. నీకేమైనా డీటెయిల్స్ తెలిస్తే ఇన్ఫామ్ చేయి అంటూ వీవర్ వెళ్ళిపోయాడు. వీవర్ నా దగ్గర ఏదో హైడ్ చేస్తున్నాడు. దేనికో టెన్షన్ అవుతున్నాడు. అదేంటో కూడా తెలుసుకోవాలి. ఫస్ట్ బ్రో చదివిన గీతమ్స్ నుంచే స్టార్ట్ చేస్తానంటూ స్టార్ట్ అయింది. డాడ్, నిన్ను మళ్ళీ ఆర్మన్ ఇలా కొట్టాడు. తన చెల్లి మావయ్య అని కూడా చూడకుండా ఇలా చేశాడు. వదలకూడదు డాడ్. ఈసారి యాజ్ అ పర్ రూల్ వెళ్ళి ఆర్మన్ అంతు చూస్తాను. ఇప్పటి వరకు అర్పిత కోసం వెయిట్ చేశాను. ఇంకా వదిలేది లేదు. ఒరేయ్, నన్ను చంపేసేదాకా వదిలేలా లేవు కదా నువ్వు. ముందు మర్యాదగా వెళ్ళి నా కోడల్ని తీసుకురా. ఈరోజు 11 లోపు అర్పిత మన ఇంట్లో లేదంటే నన్ను చంపేస్తాడు. నేనేదో భయపడతాడు, ఆస్తి వస్తుందిలే అనుకున్నా. బ్రతికుంటే బాదం పిస్తా తిని బ్రతకచ్చు. ముందైతే నా కోడల్ని తీసుకురా చేతు. డాడ్, నేను లేనప్పుడు ఆర్మన్ వచ్చి ఇదంతా చేశాడు. చైతు, నువ్వున్నా పెద్ద పీకేదేం లేదు. ఇప్పుడు తన చెల్లి కోసం తగ్గుతాడు అనుకున్నా. కానీ ఆర్మన్ తగ్గడం కాదు, తగ్గిస్తాడు. నాతో పాటు నువ్వు కూడా బెడ్ మీద ఉండడం అవసరమా? వెళ్ళి కోడల్ని తీసుకురా చైతు. డాడ్, ఆర్ యు ష్యూర్? నిజంగానే అర్పితను తీసుకురమ్మంటున్నారు కదా? ఒరేయ్, నిన్ను కొట్టి చెప్పే ఓపిక లేదు. ముందైతే చెప్పింది చేయమని చెప్పవే నీ కొడుక్కి అంటూ అనేసరికి చైతు బయటకు వచ్చాడు. పూర్ణ, డాడ్ కూల్ అయ్యాడు. ఓ ప్రాబ్లం సాల్వ్ అయింది. ఇన్ని రోజులు అర్పిత నాకు దూరంగా ఉంది. ఇకపై మాకు ప్రాబ్లమ్స్ ఉండదు. హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చు అనేసి చైతు అర్పిత కోసం స్టార్ట్ అయ్యాడు. 1 డే కంప్లీట్ అయింది కానీ తన్ను గురించి డీటెయిల్స్ తెలియదు. అసలు ఎవరు తన్నుని తీసుకెళ్లారు? కిడ్నాప్ అయితే కాల్ వచ్చేది కదా. మధుకర్, భూలక్ష్మి ఏమైనా చేస్తుంటారా? అహుల్వాలియా ముందైతే వీవర్కి కాల్ చేస్తే తెలుస్తుంది కదా అనేసి వీవర్కి కాల్ చేసింది. భూమి, నీకేం మేడం, హ్యాపీగా ఏసీలో ఉండి కాల్ చేస్తున్నావు. నేనేమో ఇక్కడ ఎండలో తిరుగుతున్నాను. వీవర్ అంటూ భూమి ఏడుస్తున్నట్టుగా అంటుంటే, భూమి, ఆర్ యూ ఫైన్? ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? వీవర్ తన్నుని కిడ్నాప్ చేశారు. ఎవరో ఏంటో తెలియడం లేదు. భూమి, ఏం మాట్లాడుతున్నావు? తన్నుని కిడ్నాప్ చేయడం ఏంటి? ఎవరు చేశారు? ఏమో తెలీదు వీవర్. చిన్న పిల్లాడు. ఎవరు చేశారో ఎందుకు చేశారో తెలియడం లేదు. తన కోసమే తెలిసి ఆర్మన్ని పెళ్లి చేసుకున్నాను. కానీ ఇప్పుడు తనే ప్రమాదంలో ఉన్నాడు. మీ డాడ్ ఏమైనా అంటూ భూమి అడగలేక మౌనంగా ఉంది. భూమి, ఐ క్యాన్ బట్ డాడ్ ఏం చేయలేదు. విశ్లేషణ కూడా నా దగ్గరే ఉంది. నేను ఇప్పుడే వస్తాను. వీవర్, వద్దు. నువ్విప్పుడు ఇక్కడ ఉండడం కంటే అక్కడ ఉండడమే ఇంపార్టెంట్. ఏదైనా అవసరమైతే కాల్ చేస్తాను. కేర్ఫుల్ అంటూ కాల్ కట్ చేసింది. అహుల్వాలియా చేయలేదు. మరి ఇంకెవరు చేసుంటారు? ఆర్మన్ సంగతి తెలిసినంత వరకు మధుకర్ అలాంటి పని చేయడు. భూలక్ష్మి అనుకోగానే భూమికి ముందు రోజు జరిగింది గుర్తొచ్చింది. భూమితో భూలక్ష్మీదేవి ఛాలెంజ్ చేయడం అంత గుర్తుకు రాగానే
భూమి కోపంగా బయటికొచ్చింది. భూమి ఎక్కడికి వెళ్తున్నావు? నిన్నే భూమి అంటూ ఆర్మన్ తను బయటికి వెళ్ళడం చూసి బయటకు వచ్చేంతలో భూమి స్కూటీ స్టార్ట్ చేసి వెళ్తుంటే ఆర్మన్ కారులో స్టార్ట్ అయి భూమిని ఫాలో అయ్యాడు. గీతంస్ కాలేజ్. ఈ లిస్ట్లో ఏమైనా తెలుస్తుందా అనేసి లిస్టు వెరిఫై చేస్తుంది విశ్లేషణ. వివర్, ఇది మన బ్రో అకాడమిక్ కాపీ అంటూ కిందకి చూస్తూ ఆర్మన్ అగ్నిహోత్ర. ఇదేంటి ఆర్మన్ ఇక్కడున్నాడు? తను అబ్రాడ్లో స్టడీస్ కంప్లీట్ చేశాడు కదా. మరి వైజాగ్ గీతంస్ కాలేజ్లో తన నేమ్ ఎలా ఉంది? వీవర్కి ఆర్మన్ ముందే తెలుసా? మరి ఎందుకు ఇది మాకు ముందే చెప్పలేదు? సంథింగ్ ఇస్ ఫిషీ అంటూ మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా చూస్తుంది. 2 hours తర్వాత విశ్లేషణ, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఈ కాలేజ్లో అన్నీ నాకు తెలుసు కదా. ఇక్కడ భూలక్ష్మి అనే పేరుతో ఎవరూ లేరు. లెట్స్ గో. బ్రో, లెట్స్ వెయిట్. వచ్చాను కదా, వెరిఫై చేస్తే సరిపోతుంది. తెలియనివి చాలా ఉన్నాయి. తెలుసుకోవాలంటే చూడాలి కదా. చూస్తేనే తెలుస్తుంది కదా. లెట్స్ సీ. విశ్లేషణ, ఇక్కడ భూలక్ష్మీదేవి పేరుతో ఎవరూ లేరు. కన్ఫర్మ్ అయింది కదా, పద రెస్టారెంట్కి వెళ్ళి లంచ్ చేద్దాం. వీవర్, మనం ఎక్కడో మిస్లీడ్ అవుతున్నాం. యాక్చువల్లీ మనం వెతుకుతున్నది భూలక్ష్మీదేవి. తన పేరు అదే కదా. మరి ఆ పేరుతోనే వెతకాలి కదా. నథింగ్, అక్కడ మనం రాంగ్ స్టెప్ వేస్తున్నాం. భూలక్ష్మీదేవి చాలా ఓల్డ్ నేమ్ అండ్ రాధమ్మ కూతురు ప్రజెంట్ జనరేషన్కి తగ్గ అమ్మాయి. అంటే తన నేమ్ అలానే ఉంచుకుంటుందా? నేమ్ చేంజ్ చేసుకుని ఉండే ఛాన్స్ ఉంది కదా. వామ్మో, దీనికి బ్రెయిన్ బాగానే ఉంది. కరెక్ట్ వేలో థింక్ చేస్తుంది. వెంటనే మిస్లీడ్ చేయాలి. విశ్లేషణ అంటే ఏంటి? ఇప్పుడు ఈ సిటీలో ఉన్న ప్రతి అమ్మాయికి ఒక్కో నేమ్ ఉంటుంది కాబట్టి అందరినీ డౌట్ పడాల్సిందేనా? ఎంతమందిని డౌట్ పడాలి? నువ్వు చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే ఇప్పుడు ఆ అమ్మాయి ఏ పేరు పెట్టుకుందో తెలియదు కదా. అంటే ఇప్పుడు ఇంకా కాంప్లికేట్ అయినట్టే కదా. ఇప్పుడే సింప్లిఫై అయింది. భూలక్ష్మీదేవి తన నేమ్ చేంజ్ చేసుకుందేమో, కానీ తన మదర్ నేమ్ చేంజ్ చేసుకోదు కదా. ఈ సిటీలో 5 years బ్యాక్ చదివిన స్టూడెంట్స్ అన్నీ కాలేజ్ లిస్ట్ గ్యాదర్ చేసి దానిలో మదర్ నేమ్ రాధమ్మ అని ఉన్న అమ్మాయి డీటెయిల్స్ని క్రాస్ చేస్తే అసలైన రాధమ్మ కూతురు ఎవరు, ప్రజెంట్ తన నేమ్ ఏంటో ఎక్కడుంటుందో మనకి తెలిసిపోతుంది. ఇంకా మనం ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు. వితిన్ 1 week రాధమ్మ కూతుర్ని పట్టేస్తాను. విశ్లేషణ, నువ్వు చాలా క్లవర్గా థింక్ చేస్తున్నావు. ఈ యాంగిల్లో వెళ్తే భూమి దొరికిపోతుంది కదా. అసలే భూమి తన్ను కోసం టెన్షన్ అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి? భూలక్ష్మీదేవి ఎక్కడున్నావు అంటూ లోపలికి వస్తూనే పెద్దగా అరుస్తూ వస్తుంది భూమి. ఏయ్, ఇదేమైనా నీ బాబుగాడి ఇల్లు అనుకున్నావా? అలా అరుస్తూ వస్తున్నావు? హోమ్ మినిస్టర్ మధుకర్ గారి ఇల్లు. నీలాంటి అతిగతి లేని వాళ్ళు ఇక్కడికి పర్మిషన్ లేకుండా వచ్చేస్తారా? సెక్యూరిటీ అంటూ షౌట్ చేస్తుంది విముకి చెంప మీద కోపంతో లాగిపెట్టి కొట్టేసరికి ముకి సోఫాలో పడుతూ చెంప మీద చేయి వేసుకొని భూమిని కోపంగా చూస్తుంది. నేను వచ్చింది నీకోసం కాదు, నీ నానమ్మ కోసం. మధ్యలో వస్తే నేనేం చేస్తానో నాకే తెలీదు. నా కూతుర్ని కొట్టి నా కూతురికి నా ఇంటికే వచ్చి వార్నింగ్ ఇస్తున్నావు, ఏం చేస్తావు అంటూ స్టెప్స్ దిగుతున్నాడు మధుకర్. డాడ్, ఇది నన్ను కొట్టింది, దీన్ని వదిలిపెట్టకు. నీ కూతురు నోరు జారింది, నా చెయ్యి జారింది, బ్యాలెన్స్ సరిపోయింది కదా. అయినా నేను వచ్చింది నీకోసం, నీ కూతురు కోసం కాదు అంటూ అప్పుడే బయటకు వస్తున్న హైటెక్ బొమ్మను చూసిన భూమి కోపంగా స్టెప్స్ ఎక్కుతూ హైటెక్ బొమ్మ పీక పట్టుకుంది. ఒసేయ్, నీకే పోయే కాలం వచ్చిందే, ఎందుకే నా పీక పట్టుకున్నావు? పోయేలా ఉన్నాను, వదలవే. మధుకరా, నన్ను కాపాడరా అంటూ హైటెక్ బొమ్మ భూమి ఆవేశానికి భయపడుతూ ఆర్తనాదాలు చేస్తుంది. భూమి, ఏం చేస్తున్నావు? మా అమ్మను వదులు. నీ వరకు వస్తే ప్రాణం వాల్యూ తెలుస్తుందా? మర్యాదగా చెప్పు, నా కొడుకుని ఏం చేశావు? తన్నుని నాకు అప్పగిస్తావా లేదా చచ్చిపోతావా? నీ కొడుకుని నేనేం చేశానే? నాకేం పని లేదనుకున్నావా? నేనేదైనా చేస్తుంటే నువ్వేం చేసినా బాగుంటుంది. నేనేం చేయలేదే. పోయేలా ఉన్నానే, వదలవే. అసలే ముసలి ప్రాణం పోతే ఎవరి రెస్పాన్సిబిలిటీ? ఛీ, అన్నీ అయిపోయి కాటి కాలు చాపి నీకే ప్రాణం మీద ఆసుంటే
లోకం తెలియని నా కొడుకు వాడేం చేశాడు? మర్యాదగా నా కొడుకుని నాకు అప్పగించు, లేదంటే ఈరోజే నీ ప్రాణం తీసేస్తాను. అపరకాళిలా కనిపిస్తున్న భూమి ఆవేశానికి భయంతో గజగజలాడుతూ చేస్తుంది హైటెక్ బామ్మ. గణిత, నీకు ఇది తెలుసా? తన్నుని ఎవరో కిడ్నాప్ చేశారంట, ఇప్పుడే తెలిసింది. వాట్? తన్నుని కిడ్నాప్ చేశారా? ఇప్పుడు భూమి ఎలా ఉంది? అసలే భూమికి తన్ను అంటే ప్రాణం, వాడి కోసమే బ్రతుకుతుంది. నిజమే గణిత, భూమి ఆర్మన్ని పెళ్లి చేసుకుంది తన్ను కోసమే. తన కోసం ఏమైనా చేస్తుంది. అలాంటిది ఇప్పుడు తన్ను కనిపించట్లేదంటే భూమి సిచ్యువేషన్ని ఇమాజిన్ చేసుకోవచ్చు. శిరీష్, మనం ఒకసారి భూమిని కలిస్తే బాగుంటుంది, తనకి ధైర్యంగా ఉంటుంది కదా. నేను అదే అనుకున్నాను గణిత, ఇప్పుడే భూమిని కలిస్తే బాగుంటుంది కదా అంటూ ఇద్దరు స్టార్ట్ అయ్యారు. శిరీష్, ఏంట్రా? భార్యాభర్తలు ఇద్దరు ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు. మామ్, మన భూమి ఉంది కదా, తన దగ్గరికే వెళ్తున్నాం. భూమి కొడుకు తన్నుని ఎవరో కిడ్నాప్ చేశారు. శిరీష్, నువ్వేమంటున్నావురా? తన్నుని ఎవరో కిడ్నాప్ చేశారా? అసలు ఎవరు చేశారు? ఎందుకు చేశారు? చిన్నపిల్లాన్ని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికి వచ్చింది? శిరీష్, నేను కూడా భూమి దగ్గరకు వస్తాను. పాపం భూమి ఎలా ఉందో తనకు కాస్త ధైర్యం చెప్తే తను కూడా ధైర్యంగా ఉంటుంది. మామ్, నువ్వేనా భూమి గురించి ఇంత పాజిటివ్గా థింక్ చేస్తున్నావా? ఫస్ట్ నుంచి నీకు భూమి తన కొడుకంటే అస్సలు పడదు కదా. శిరీష్, నాకు భూమి అంటే బాగా ప్రతీకారం లేదు. కాకపోతే నా మేనకోడలు ఉండాల్సిన ప్లేస్లో తను వస్తుందని అక్కసుతో ఏదో అన్నానే కానీ ఇప్పుడు భూమి ఆర్మని పెళ్లి చేసుకుంది. నువ్వు నాకు నచ్చిన కోడల్ని పెళ్లి చేసుకున్నావు. ఇంకా నాకు భూమి మీద కోపం పగ ఎందుకుంటుంది? మీ పెళ్లి జరిగిన రోజే భూమి మీద కోపం వదిలేశాను. పైగా తనకు జరిగిన అన్యాయానికి నాకు సానుభూతి కూడా ఉంది. శిరీష్, ఇప్పుడు డిస్కషన్ ఎందుకు? అత్తయ్య వస్తానంటున్నారు కదా, తీసుకెళ్తే సరిపోతుంది. పదా అంటూ గణిత అనేసరికి ముగ్గురు అగ్నిహోత్రం మంజల్కి స్టార్ట్ అయ్యారు. నీకు చాలా పొగరు కదా నాగపడగల భూలక్ష్మీదేవి. నిన్నెవరూ ఏం చేయలేరు అనే కదా ఇష్టం వచ్చినట్టు కళ్ళు నెత్తికెక్కాయి. తన్ను నా కళ్ళ ముందుకు రాలేదంటే నీ కళ్ళు పీకి చేతికిస్తాను. నువ్వేందే నాకు ఇలా తగులుకున్నావు? నా దగ్గర లేనివాణ్ణి నేనెక్కడి నుంచి తీసుకురాను? నేను నీ కొడుకుని కిడ్నాప్ చేయలేదే, నిజమే. నీతో ఛాలెంజ్ చేశాను, కానీ నన్ను నమ్మవే. నేను కిడ్నాప్ చేయలేదు. ఇంకాసేపు ఇలానే నొక్కితే నా ప్రాణం పోతుందే. మధుకరా, నన్ను కాపాడరా. ఏంట్రా మూవీ చూస్తున్నావా? భూమి, మర్యాదగా మా అమ్మను వదులు అంటూ మధుకర్ భూమి దగ్గరికి వచ్చాడు. భూమి టేబుల్ మీద ఉన్న నైఫ్ని తీసుకుంటూ హైటెక్ బామ్మ పీక మీద పెట్టింది. నువ్వు ఒక్క అడుగు ముందుకు వేసినా నీ అమ్మ ప్రాణం తీసేస్తాను. నా కొడుకు జోలికి వస్తే ఎవరినైనా చంపడానికి కూడా వెనకాడను. చంపేస్తాను. ఒసై, ఏం చేస్తున్నావే? అది నైఫ్. అసలే నాకు షుగర్ ఉందే. కట్ అయిందంటే పోతానే. నీ మీద కాదు నా మీద ఒట్టే. నేను నీ కొడుకుని కిడ్నాప్ చేయలేదే. నాని, అదేంటి? నువ్వే భూమి కొడుకుని కిడ్నాప్ చేశానన్నావు కదా, నువ్వు కిడ్నాప్ చేయలేదా? ఆశ్చర్యంగా అడుగుతుంది విమ్మకి. ఒసే, నన్ను నువ్వు చంపడానికే ఉన్నావే. నేనెక్కడ కిడ్నాప్ చేశానే? నువ్వు వచ్చి చెప్తే కానీ నాకు వాడు కిడ్నాప్ అయ్యడం తెలియలేదు. నేను చెయ్యలేదంటే నువ్వు డల్ అవుతావని నేనే చేశానని ఒప్పుకున్నా, అంతేకాని నేను కిడ్నాప్ చేయలేదు. భూమి, నువ్వే విన్నావు కదా, నేను కిడ్నాప్ చేయలేదు. ఫంక్షన్ ఆపుతానని నీతో ఛాలెంజ్ చేసి కిడ్నాప్ నేనే చేస్తే ఫస్ట్ డౌట్ నా మీదే వస్తుంది కదా. అంత ఫూలిష్ థింగ్ నేను ఎందుకు చేస్తాను? నేను చెప్పేది వింటుంటే నీకు కూడా కన్విన్స్గా ఉంది కదా భూమి. భూమి, ఏం చేస్తున్నావు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఫస్ట్ ఆ నైఫ్ పడే. మనవడా, వచ్చేసావా? నా ప్రాణాలు కాపాడడానికి వచ్చావా? నన్ను నీ భార్య నుంచి కాపాడరా? నన్ను చంపేస్తానంటుంది. దాని కొడుకు నేను కిడ్నాప్ చేయలేదు. భూమి, నీకే చెప్పేది, ఫస్ట్ నా నైఫ్ పడే. ఈ ముసలిది చెప్పేది నేను నమ్మను. ఫంక్షన్ జరగకుండా ఆపుతానని నాతోనే ఛాలెంజ్ చేసింది. తన్నుని కిడ్నాప్ చేసే అవసరం ఇంకెవరికి ఉంటుంది? నీకు చింత చచ్చినా పులుపు చావలేదు కదా. నిజం చెప్పు, లేదంటే ఈ కత్తిని గొంతులో దిగుతుంది. భూమి, నీకు చెప్తుంటే అర్థం కావట్లేదా? ఫస్ట్ దాన్ని వదులు అంటూ
అప్పటికే హైటెక్ బామ్మ మీద భూమి దాడి చేయబోతుంటే భూమి చేయి పట్టుకొని ఆపేస్తూ కత్తిని తీసుకొని భూమి నుంచి బామ్మని విడిపించాడు ఆర్మన్. థ్యాంక్స్ మనవడా, టైంకి నన్ను నా ప్రాణాల్ని కాపాడావు అంటూ భూమిని భయంగా చూస్తూ కింద పడింది హైటెక్ బామ్మ. ఆర్మన్, లేదు, వీళ్ళు అబద్ధం చెప్తున్నారు. వీళ్ళే తనని కిడ్నాప్ చేసుంటారు. నా కొడుకు నాకు కావాలి, నేను వాణ్ణి ఇప్పుడే చూడాలి, నా కొడుకు కావాలి అంటున్న భూమిని గుండెకు హత్తుకుంటూ, భూమి కామ్ డౌన్, తన్నుకేం కాదు, నేను సేఫ్గా తీసుకొస్తాను, నువ్వైతే పేషెన్స్గా ఉండాలి. ఆర్మన్, నీ భార్యను నా ఇంటికి పంపించి చాలా చేశావు. మీ మీద న్యూసెన్స్ కేసు పెట్టకముందే నీ భార్యను తీసుకొని బయటికెళ్ళు అంటూ మధు వాన్ చేస్తుంటే, మామా, నేనేమైనా నీ ఇంటి అల్లుని అనుకున్నావా? లేదంటే నువ్వు నాకేమైనా పిల్లనిచ్చిన మామా ఏంటి నీ ఇంటికి వచ్చి ఇక్కడే ఉండిపోవడానికి? నాకైతే కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఫస్ట్ వాటి క్లారిటీ తీసుకొని అప్పుడు వెళ్ళిపోతాను. అమ్మమ్మ అంటూ హైటెక్ బామ్మ దగ్గరికి వచ్చాడు ఆర్మన్. మనం కాసేపు నిజాలే మాట్లాడుకుందాం. నువ్వు భూమితో ఛాలెంజ్ చేశావు, కానీ నువ్వు తన్నుని కిడ్నాప్ చేయలేదు అంటున్నావు. ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇస్తే నీ మీద 3rd డిగ్రీ అప్లై చేసి నిజం చెప్పేలా చేస్తారు. అవసరమా? ఆర్మన్, మీరేం చేసినా నేను చెప్పేది నిజం. నేనేం చేయలేదు. నువ్వేం చేయలేదు. మరి నిన్న నువ్వెక్కడున్నావు? ఫంక్షన్ జరిగే టైంలో నువ్వేం చేస్తున్నావు? నేను ఎక్కడున్నానో చెప్తే నా గురించి నిజం బయటపడుతుంది కదా. ఇప్పుడేం చేయాలి అనేసి నర్వస్ అవుతుంది. నువ్వు నిజం చెప్తే వదిలేస్తాను, లేదంటే నాకు మన డిఫరెన్స్ లేదు. ఆర్మన్, నేను నిన్న సిటీ కేర్ హాస్పిటల్కి జనరల్ చెకప్కి వెళ్ళాను. కావాలంటే అక్కడ సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేసుకోండి. ఈవినింగ్ వరకు అక్కడే ఉన్నాను. నా మీద ఇప్పుడైనా నమ్మకం వచ్చిందా? నిజం తెలుస్తుంది కదా అనేసి ఆర్మన్ సిటీ కేర్కి కాల్ చేశాడు. నిన్న హాస్పిటల్ ఫుటేజ్ వస్తుంది, నిజమో అబద్ధమో తెలుస్తుంది అంటూ ఆర్మన్ అనేంతలో ఫుటేజ్ వచ్చింది. హైటెక్ బామ్మ చెప్పినట్టే హాస్పిటల్లో ఉండేసరికి భూమి కూడా సైలెంట్గా ఉంది. ఆర్మన్, మీరే చూశారు కదా, నేను హాస్పిటల్లోనే ఉన్నాను. దాని కొడుకు నేనేం చేయలేదు. భూమి ఎంక్వైరీ జరుగుతుంది, తన్ను దొరుకుతాడు. తను చేయలేదని కన్ఫర్మ్ అయింది కదా. పాపం, ఇప్పటికే చచ్చేలా ఉంది, పద అంటూ భూమిని తీసుకెళ్తుంటే, నాగపడగల భూలక్ష్మీదేవి, సహనంతో ఉండేవాళ్ళు తెగిస్తే ఇలానే ఉంటుంది. నీ రక్తానికి పగ ప్రతీకారం ఉంటే నా రక్తంలో కూడా అవే ఉన్నాయి. కానీ నాకు సంస్కారం కూడా ఉంది. అదే ఇప్పటి వరకు నీ జోలికి రాకుండా ఆపేస్తుంది. కానీ నా జోలికి కానీ నా కొడుకు జోలికి కానీ వస్తే నీ అంతు చూడడం కష్టమేం కాదు. చంపడం నీకు అలవాటు కావచ్చు, కానీ నాకు కొత్త కాదు. భూమి, ఆర్మన్ ఇద్దరు కారులో సైలెంట్గా ఉన్నారు. భూమి, ఈరోజు నీలో కొత్త భూమిని చూశాను. కాదు, అమ్మను చూశాను. నీలో ఇంత ఆవేశం ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎనీవే, ఆ రోజు నా మీద నువ్వు చూపించిన కోపం దీని ముందు నథింగ్. నీకు డౌట్ వస్తేనే ఇంత చేశావు. మరి నేనెంత చేసినా నన్నెందుకు భూమి ఏమనట్లేదు? నిన్నే అడిగేది. నీ సైలెన్స్ నాకు ఆన్సర్ కాదు. ఆర్మన్, తన్నుని నువ్వే కిడ్నాప్ చేశావా అంటూ భూమి అనేసరికి సడన్ బ్రేక్తో కారు ఆపేశాడు ఆర్మన్. నిజంగా ఆర్మన్ చేశాడా ఏంటి తన్నుని కిడ్నాప్? మరి ఏం జరగబోతుంది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈరోజు వీడియో ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. థ్యాంక్ యూ.